డే 1 ఓటింగ్ అనాలిసిస్. సో నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు ట్రెండ్ ఎలా పడింది అనేది కూడా మాట్లాడుకుందాం. హౌస్లో ఎలా పడుతుంది అనేది మాట్లాడుకుందాం. సో ఈ వీక్ కామనర్స్ లో నుంచి వెళ్ళిపోతారా, సెలబ్రిటీస్ లో నుంచి వెళ్ళిపోతారా అనేది కూడా కామెంట్ చేయండి. సో అసలు ఏం జరుగుతుంది అనేది నేను మీకు చెప్తాను. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మన ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి మినిమం రీచ్ అవ్వాలి కదా ఓటింగ్ అనాలిసిస్ కాబట్టి. నార్మల్గా నాకు సారు సో సాటర్డే అప్పుడు సండే అప్పుడు ఏదో ఒక ఎపిసోడ్లో మీరు ఆడాలి, సేవ్ అయిన తర్వాత మీరు ఆడకపోతే కష్టం, మీరు గట్టిగా ఆడాలి, ఓకేనా, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని చెప్పిన తర్వాత వెంటనే వచ్చే ఆప్షన్ ఎవరికైనా కానీ నామినేషన్సే. సో రెచ్చిపోతారు అందరూ. సో భరణి గానే నామినేట్ చేశారు. భరణి మొత్తం కంప్లీట్గా 6/6 నామినేషన్స్ ఆయనకి పడ్డాయి కామనర్స్ నుంచి. గుడ్డు మీద పడ్డాయి ఆయనకి నామినేషన్స్. ఆ గుడ్డు ఎపిసోడ్ ఓవరాల్గా ఆయనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే, సో ఆ వీక్ ఆ గుడ్డు ఎపిసోడ్ ప్లస్ అయింది. సంజన గారికి చాలా ప్లస్ అయింది, మామూలు కూడా కాదు. సో సంజన గారు చెప్పిన ఆ రీజన్ వల్ల వాళ్ళని ఎవరు ఏమి అనలేకపోయారు. సో అదంతా బయట సినారియో. బట్ లోపల వాళ్ళకి వేరేలాగా అర్థమైంది. అందరూ కలిసి నామినేట్ చేశారు, ఒక్కొక్కరు ఒక కొత్త పాయింట్ యాడ్ చేసుకుంటూ నామినేట్ చేశారు. హ్యుమానిటీ అన్నారు, సింపతి అన్నారు, ఇంకొకళ్ళు ఎమోషనల్ అన్నారు, ఇంకొకరు జెన్యునిటీ అన్నారు, ఇంకొకరు ఒప్పుకోవాల్సింది అన్నారు. సో రకరకాలుగా ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టారు. సో ఓవరాల్ సినారియోలో అతనికి బీభత్సమైన ప్లస్ అయింది. అసలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని కనీసం బయట కన్సిడర్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆమె చెప్పిన రీజన్ అలాంటిది. సంజన గారు చెప్పిన రీజన్, సంజన గారు చెప్పారు అని చెప్పిన రీజన్ కూడా అలాంటిదే. సంజన గారు చెప్పారా లేదా, అసలు ఆ మాట ఆ నోట్లోంచి బయటకు వచ్చిందా లేదా, నాకు ఇలాగా ఉంది, నేను తినాలి అనుకుంటున్నాను అని చెప్పిందా లేదా అనేది చిన్న డౌట్. యాక్చువల్లీ అది ఎక్కడ కనపట్లేదు. బట్ సంజన గారు చెప్పిందని చెప్పి తనుజ గారు చెప్పారు, తనుజ గారు చెప్పిందని చెప్పి భరణి గారు చెప్పారు. భరణి గారి నోట్లోంచి నాకు వినిపించింది. తనుజ గారి నోట్లో నుంచి కానీ భరణి గారికి చెప్పింది కానీ లేదా సంజన గారు తనుజ గారికి చెప్పింది కానీ నాకు ఎక్కడ రిజిస్టర్ మూమెంట్ లేదనమాట. సో మీకు ఏమన్నా తెలుసుంటే మీరు కామెంట్ చేయండి. సో కాబట్టి ఆ రీజన్కి ఇంకా అక్కడ బయట కావచ్చు, లేకపోతే వీళ్ళకే ఎవరికి కామనర్స్కే ఇంకా అది సైలెంట్ అయిపోయారు. బట్ అన్ఫార్చునేట్లీ భరణి గారిని నామినేట్ చేసుకుంటా వచ్చారు ఆరుగురు. ఒక్కరు కాకపోయినా ఒక్కరిదైనా కానీ జనాలు ఆడియన్స్ అది తప్పు అని అనుకుంటారు, ఈయనది ఫేక్ గేమ్ అని అనుకుంటారు అని చెప్పి ఆయన ఫేక్ గేమ్ ఆడుతున్నారు, ఆయన ఎమోషనల్ సింపతి గేమ్ ఆడుతున్నారు, ఆయన మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతున్నారు అని ప్రూవ్ చేయటమే వాళ్ళ ఉద్దేశము. మేబీ ఆయన మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతుండొచ్చు, ఆయన లో కెప్ట్ మెయింటైన్ చేస్తుండొచ్చు. ఈ ఒక్క పాయింట్లో మనం అగ్రీ చేయాలి. ఎందుకంటే మిగిలిన కామెంట్స్ అందరూ నామినేట్ చేసినప్పుడు చాలా సైలెంట్ అయిపోయి ఒక్క నామినేషన్ మాత్రమే, హరీష్ నామినేషన్ మాత్రమే ఎక్స్టెండ్ చేయలేరు అనమాట. బట్ ఓవరాల్ గా ఆయనకి మంచి ప్లస్ ఎపిసోడ్ అని అందరు కలిసి ఆయన టార్గెట్ చేశారు కాబట్టి ఆయనే 2-3 సార్లు అందరు కలిసి ఆయన టార్గెట్ చేస్తున్నారు, గుడ్డు మీద టార్గెట్ చేస్తున్నారని ప్లస్ అయింది. సో ఆయన మంచిగా ఓటింగ్ పడుతుంది, ఫస్ట్ ప్లేస్ లో ఓటింగ్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. సో సుమన్ శెట్టి గారు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఈయన నిన్న అయితే మాత్రం లేని ఆవేశాన్ని తెచ్చుకొని మాట్లాడారేమో అని అనిపించింది. అంటే నాకు సార్ నువ్వు కనపట్లేదని చెప్పంగానే ఈయన కూడా వన్ ఆఫ్ ద పర్సన్. ఇంకా ఇంతకన్నా బెటర్ ఆప్షన్ దొరకదని చెప్పి ప్రియా నామినేట్ చేసేటప్పుడు కానీ, మనీష్ నామినేట్ చేసేటప్పుడు కానీ, ఎస్పెషల్లీ సంజన గారు మనోని నామినేట్ చేసేటప్పుడు కానీ సుమన్ శెట్టి గారిని లేని బిహేవియర్ని, లేని కోపాన్ని, లేని ఆవేశాన్ని తీసుకొచ్చి అక్కడ చూపెట్టారేమో. దానికి కొంచెం కామెడీని మిక్స్ చేస్తూ యాడ్ చేసి కొట్టినట్టు కనిపించింది నాకు. కొంచెం ఎటకారము అది ఇది. బట్ సంజన గారు కూడా డిస్రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడారు, ఇద్దరి మధ్య అదే జరిగింది. బట్ ఈయన సడన్ గా ఓవర్ ద పిచ్ వెళ్ళాడు, లేని ఆవేశాన్ని తీసుకొచ్చుకున్నారని నాకు నమ్ముతున్నాను. బట్ ఈయన ఓటింగ్ అయితే పడుతుంది. ఎందుకంటే ఈయన ఏం మాట్లాడినా కానీ కొంచెం జాలీగానే మాట్లాడతారు. ఇప్పుడు ప్రియా నామినేట్ చేసినప్పుడు చెప్పడం చాలా జాలీగానే చెప్పాడు, మా నేను దొంగను కాదమ్మా, నువ్వు అలా అనేసరికి నాకు చాలా బాధ వేసిందమ్మా, జాలేసిందమ్మా, మా పిల్ల ఆరెంజ్ చేసిపోయా అని చెప్పి అందరూ అడుక్కుంటా ఉంది. అంటే అమ్మాయి డ్యూటీ అడుక్కోవాలి కదా, తప్పదు. పోయిన తర్వాత అమ్మాయి, ఎందుకంటే నేను సంజన గారి దగ్గర ప్రూవ్ చేసుకుంటానని చెప్పింది, పోయాయి ఇంకా తప్పదు కదా. ఎవరైనా చూసారో చెప్పండి, ఎవరైనా చూసారో చెప్పండి. అమ్మాయికి తెలుసు సంజన గారు తీసుకుంటారు, నాకు క్లారిటీ ఉంది అమ్మాయికి. బట్ అందరిని అడగాలి కదా, ఎవరైనా చూసింటే బాగుందని చెప్పి అందరిని అడుగుతూ ఉంటుంది. సో అది ఈయనకి నచ్చలేదు. బట్ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే అని నాకు అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఓవరాల్గా ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మన మనీష్, హరీష్. సో హరీష్ గారికి కూడా పర్లేదు ఓటింగ్ పడుతుంది. ఇక్కడ ఉన్న 7గురులో మిగిలిన 4 కామనర్స్ లో చూసుకుంటే హరీష్ గారు ఏంటంటే ఆయన కొంచెం అందరికి జెన్యున్ గా కనిపిస్తారు. ఆయన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు. ఆయన ఏంటంటే ఏదేదో చేస్తుంటాడు. సో నిన్న తనుజ గారు సో ఆయన కాంప్లీట్ చేసి పెట్టారు, ఆయన అడిగారు, తనుజ గారు వెళ్ళి కన్విన్స్ చేశారు, ఆయన కొంచెం కన్విన్స్ అయ్యారు. సో మా అమ్మలాగా అని చెప్పి ఆయన కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్లారు దాన్ని. సో ఆయన తిన్నారు, ఆయన ఫుడ్ ఆయనకి ఆమ్లెట్ వండి చేసి పెట్టినప్పుడు ఆయన అందరికీ పెట్టాడు. టూ మచ్ ఎక్స్టెండ్ వెళ్తారు, అటైనా ఇటైనా. సో అది మనం ఏం చేయలేం అనమాట. సో ఆయనకు కూడా ఉండాలి హౌస్లో. ఎస్పెషల్లీ నేను కోరుకుంటాను అబ్బా ఆయన హౌస్లో ఉండాలి, ఎందుకంటే ఆయన హౌస్లో ఉంటేనే ఫుల్ ఆన్ కంటెంట్ వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే జనాలది, హౌస్లో గొడవలు జరగాలి, హౌస్లో ఆర్గ్యుమెంట్లు జరగాలి, హౌస్ అంతా కొట్టేసుకోవాలి అని చెప్పి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది.
అందరి. బట్ మనకు నచ్చిన వాళ్ళే కొట్టుకోవాలి, మనకు నచ్చిన వాళ్ళే గట్టిగా అరవాలి, మనకు నచ్చిన వాళ్ళే పెద్దగా మాట్లాడాలి, మనకు నచ్చిన వాళ్ళదే డామినెంట్ ఉండాలి అని చెప్పి అనుకుంటాం. వేరే వాళ్ళ డామినెంట్ అంత గట్టిగా చూడలేము మనం. బట్ న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో చూస్తే హరీష్ అనే వ్యక్తి బిగ్ బాస్ హౌస్ కి చాలా గట్టి అవసరం. ఆయన పొయ్యే కొద్ది సెకండ్ వీకే పొయ్యే కొద్ది ఆయన మాట్లాడే మాటలు ఒకవేళ ఆయన నెగిటివ్ అవుతూ కూడా షోకి కంటెంట్ ఇస్తారు. వేరే వాళ్ళు పాజిటివ్ అవడానికి ఆయన వన్ ఆఫ్ ద రీజన్ కూడా అవ్వచ్చు, లేదా కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయనే పాజిటివ్ గా కూడా మారొచ్చు. సో ఏ విధంగా అయినా ఛాన్స్ ఉంది. సో హరీష్ గారు హౌస్ లో ఉండాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో సెలబ్రిటీస్ తర్వాత సో ఆయనకి మంచి ఓటింగ్ పడుతుంది వాళ్ళిద్దరి తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ పవన్. డెమోన్ పవన్ కి ఓటింగ్ పడుతుందా అంటే డెమోన్ పవన్ ఓటింగ్ ఉంది. ఎందుకంటే ఇక్కడున్న కామనర్స్ లో పోల్చుకుంటే మనీష్ అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా అవ్వచ్చు. సో వీళ్ళిద్దరితో పోల్చుకుంటే డెమోన్ కి పర్లేదు, బాగానే ఓటింగ్ పడుతుంది. సో డెమోన్ ఉన్నాడు, కాకపోతే డెమోన్ హౌస్ లో ఏం చేస్తున్నాడు అంటే పులిహోర కలుగుతున్నాడు. నిన్న నామినేషన్ పాయింట్ కూడా నాకు అంత అనిపించలేదు. ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఆ బర్నే గారిని నామినేట్ చేశారు, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఫ్లోరా గారిని నామినేట్ చేశారని అనిపించింది అతను మాత్రం. సో కాబట్టి అతని పర్లేదు, అతనికైతే ఓటింగ్ పడతా ఉంది. సో అది నెక్స్ట్ ఇంకా మనీష్, ఫ్లోరా, ప్రియా. సో మనీష్, ఫ్లోరా, ప్రియా ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే ప్రియా లీస్ట్ లో ఉంది అట్ ప్రెసెంట్, ఫ్లోరా దానిపైన ఉన్నారు, దానిపైన మనీష్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరికైనా ఉందా అంటే సో ఫ్లోరా గారి గురించి మనం ప్రతి వీక్ మాట్లాడుకున్నాం, లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం. బట్ ఎలిమినేట్ అవ్వలేదు, సృష్టి ఎలిమినేట్ అయింది. ఎందుకంటే సృష్టి ఎక్కువగా గట్టిగా మాట్లాడుతుంది, అయినా కూడా సృష్టి తీసేసి ఏమని ఉంచారు లోపల. మరి ఏమి కంటెంట్ ఇస్తుందని ఏమని ఉంచారో తెలియదు కానీ బట్ ఏమని ఉంచారో ఫస్ట్ వీక్ రెస్పెక్ట్ అనుకోవచ్చు. బట్ సెకండ్ వీక్ ఇప్పుడు మనీష్ని కానీ అండ్ ప్రియాని కానీ వదిలేసుకుంటారో బిగ్ బాస్ టీమ్ అని నేను నమ్మను. బట్ ఓటింగ్ లో మాత్రం ప్రియానే లీస్ట్ లో ఉంది, స్టార్టింగ్ డే ఓటింగ్. అండ్ ప్రియాని చూస్తే చాలా మంది కోపం వస్తుంది, ప్రియాని చూస్తే చాలా మందికి చిరాకేస్తుంది అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ట్విట్టర్ లో కూడా ప్రియా బిహేవియర్ వరస్ట్ గా ఉంది. సో ప్రియా రాము రాథోర్తో మాట్లాడిన బిహేవియర్ కూడా వరస్ట్ గా ఉంది నిన్న. అండ్ నెక్స్ట్ ప్రియా నామినేషన్స్ అప్పుడు కూడా సో బర్నీ గారితో మాట్లాడే విధానం కూడా నచ్చలేదు అని చెప్పి చాలా మంది ఇట్లా ఇవే మెసేజ్ పెడుతున్నారు. ఆ అమ్మాయి లాస్ట్ లో ఉంది. బట్ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఆ పర్సన్ ఉండాలేమో హౌస్ లో, ఎందుకంటే పొయ్యే కొద్ది గొడవలు అవుతాయి. అండ్ అమ్మాయిలు వన్ బై వన్ తగ్గుతూ వస్తుంటే అండ్ మాట్లాడే అమ్మాయిలు గట్టిగా మాట్లాడే అమ్మాయిలు తగ్గుతూ వచ్చి ఫ్లోరా లాంటి పర్సన్స్ హౌస్ లో ఉండటం వల్ల హౌస్ కి ఉపయోగం లేదు. బేస్డ్ ఆన్ ఓటింగ్ పక్కన పెడితే హౌస్ కి ఉపయోగం లేదు. మరి బిగ్ బాస్ డెసిషన్ ఎలా ఉంటుందో. సో సెలబ్రిటీ తీశారు కాబట్టి ఇంకొకసారి మళ్ళీ సెలబ్రిటీనే తీస్తారా, కామనర్స్ కి ఏమన్నా తీసి జలకిస్తారా? కామనర్స్ కి ఏమన్నా తీసి జలకిస్తారంటే ప్రియాకి పాపం ఏం చేయలేదు. ఎందుకంటే దట్టు ఇంకోటి ఏంటంటే తెలుగు అమ్మాయి, తెలుగు బాగా మాట్లాడగలిగే అమ్మాయి, ఇన్ ఫ్యూచర్ గట్టిగా గొడవలు పెట్టుకోగలిగే అమ్మాయి, ప్రతి దానికి గొడవలు పెట్టుకుంటుంది కదా. సో ఉంటుందని నేను నమ్ముతున్నాను. మనీష్, సో మనీష్ నిన్న చేసిన నామినేషన్ కి మనీష్ అతి తెలివికి మనీష్ హౌస్ లో ఉంటాడు. ఇతను కన్ఫ్యూజ్ అయ్యి ఎదుటి వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. మామూలుగా తనేం చెప్పారు, బిందు మాధవి నువ్వు నీ తెలివితోటి నీ ఆలోచనతోటి అక్కడ గేమ్ ని ఎలా మలుపు తిప్పుతావో నేను చూడాలి, ఎగ్జైటింగ్ గా ఉన్నాను అని చెప్పి అమ్మంటది. బట్ నేనేమంటానంటే మనోడికి ఉన్న కన్ఫ్యూజన్ తోటి మనోడికి వచ్చే అతి తెలివితోటి గేమ్ నిజంగా ఇటు మలుపు తిప్పుతాడు అనేది నేను కూడా చూడాలనుకుంటాను. నేను ఎగ్జైట్మెంట్ లో ఉన్నాను. బట్ మనీష్కి అయితే కూడా అంత ఓటింగ్ ఏం పడట్లేదు. మనీష్ ఓటింగ్ కూడా చాలా తక్కువగానే ఉంది. సో వీళ్ళ ముగ్గురు ఓటింగ్ లో తక్కువ బాటంలో ఉన్నారు. సో మిగిలిన నలుగురు ఫస్ట్ ప్లేస్ లో బర్నే గారు, సెకండ్ ప్లేస్ లో సుమన్ శెట్టి గారు, మూడో ప్లేస్ లో హరీష్ గారు, నాలుగో ప్లేస్ లో డెమాన్ పవన్ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు బాటంలో ఉన్నారు. బాటమ్ 3 లో బిగ్ బాస్ కాలది ఫస్ట్ డేనే కాబట్టి సో ఇంకా అగ్రెసివ్ గా పోయే కొద్ది ప్రభావతి టాస్క్ జరుగుతుంది. గుడ్డు టాస్క్ ప్రభావతి 3.0 అనుకోండి కాసేపు. ఆ టాస్క్ జరిగితే సో ఆ టాస్క్ లో ఒరిజినల్ ఫేసెస్ ఎవరు బయటకు వస్తాయి, సో ఎవరు మంచిగా ఆడుతున్నారో బయటకు వస్తుంది. ఈ 7గురిలో ఎవరికైనా కానీ ఒక గేమ్ ఒక చిన్న మూమెంట్ చాలు ప్లస్ అవడానికి, పాయింట్స్ రావడానికి, ఓటింగ్ లో టాప్ లోకి వెళ్ళడానికి. ఓకే, జై హింద్.